హలో మై డియర్ స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ. ఇన్ని రోజులు ఈ ఛానల్‌లో ఒక్క వీడియో కూడా రాలేదు. అండ్ మధ్యలో ఒకసారి వచ్చి ఏదో వీడియో పోస్ట్ చేసి వెళ్ళిపోయాడు. మరలా ఇప్పుడొచ్చి కొత్త వీడియోతో వస్తున్నాడు. ఇప్పటి నుంచైనా వీడియోస్ పోస్ట్ చేస్తాడా? లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాగే నార్మల్ రొటీన్ ఫాలో అవుతాడా? ఇదే క్వెషన్ చాలామందిలో ఉంది. ఎందుకంటే నాకు చాలామంది పింగ్ చేశారు అండ్ పర్సనల్‌గా మెసేజ్ చేసి అడిగారు కూడా. ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు? ఎందుకు వీడియోస్ రావట్లేదని చెప్పి. ఇప్పటివరకు వీడియోస్ మన ఛానల్‌లో సరిగ్గా ప్రాపర్‌గా రాకపోవటానికి గల కారణం ఏంటి అంటే చాలా నెంబర్ ఆఫ్ పర్సనల్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ట్రై చేయటం అని చెప్పడం కంటే కూడా పోస్ట్ చేస్తాను. యాహ్! ఆహ్, వెల్కమ్ గైస్. గెట్ బ్యాక్ టు ద వీడియో. సో, బేసికల్లీ ఇప్పుడు మీరు ఇక్కడ చూసే వీడియో వచ్చేసరికి నూసా అనే ప్లేస్ అనమాట. ఏమైందంటే సెప్టెంబర్ 5థ్ నా బర్త్‌డే జరిగింది. సో, నా బర్త్‌డే రోజు మా ఆఫీస్ కొలీగ్స్ అంతా ఎక్కడికైనా పార్టీకి వెళ్దామంటే నూసా అనే ప్లేస్‌కి వెళ్ళాము. సో, ఈ నూసా అనే ప్లేస్ ఏంటంటే బేసికల్లీ దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్రియోరీ అండ్ ఆల్సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెస్టారెంట్. సో, మీకు తెలిసిందే కదా! రెస్ట్రో బార్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో, బేసికల్లీ మనకి మంచి ఫుడ్ అవైలబుల్‌గా ఉంటది. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. మీరు వీడియో స్టార్టింగ్‌లో చూసారు కదా! సో, ఎంట్రన్స్‌లోనే డిఫరెంట్ థీమ్డ్ బేస్డ్ ఉన్నాయి. సో, మీరు బార్ కావాలంటే బార్ సైడ్ వెళ్లి కూర్చోవచ్చు. రెస్టారెంట్ కంటే రెస్టారెంట్ సైడ్ వెళ్లి కూర్చోవచ్చు. ఒకవేళ ఓపెన్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ బయట స్పేస్‌లో కూడా ఓపెన్ ఎయిర్‌లో కూడా మీకు టేబుల్స్ అండ్ చైర్స్ రెడీగా ఉన్నాయి. అండ్ లోపలికెళ్ళినప్పుడు చాలా యాంబియన్స్ అయితే డిఫరెంట్‌గా ఉంది. మీరిప్పుడు ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా! ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది. చిన్న వాటర్ ఫాల్ లాగా. సో, బేసికల్లీ దీనిని వీళ్ళు అరేంజ్ చేశారనమాట. ఇది బేసికల్లీ నూసాకి కరెక్ట్‌గా మధ్యలో ఉంటది. అండ్ ఇప్పుడు మీరిక్కడ చూస్తున్న వీడియోలో ఈ బొమ్మ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ ఎగ్జాక్ట్‌లీ ఇమేజ్ ఏంటో చెప్పండి. మీకెవరికైనా తెలిస్తే. అండ్ ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిందనమాట ఈ కంప్లీట్ నూసాలో. సో, దే హావ్ ఏ మ్యూజికల్ సెటప్, మ్యూజికల్ బ్యాండ్ ఉంది. అండ్ దే స్టార్ట్ సింగింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో, దే హావ్ ఎ డాన్స్ ఫ్లోర్ యాస్ వెల్. సో, డాన్స్ వేయాలనుకుంటే డాన్స్ ఫ్లోర్‌కి వెళ్లి డాన్స్ కూడా వేయొచ్చు. అండ్ వెన్ యూ గో టు దిస్ ప్లేస్ దిస్ ఈస్ వెరీ పీస్‌ఫుల్ ప్లేస్ అండ్ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో, బేసికల్లీ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఎవరైనా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ మంచిగా తినాలి అంటే వాళ్ళు పైన ఫస్ట్ ఫ్లోర్‌కి కూడా వెళ్ళొచ్చు. అండ్ కమింగ్ టు ద డీటెయిల్స్ నూసా వచ్చేసరికి మనకి గుంజూర్ అండ్ వర్తూర్ ఏరియాలో ఉండిద్దనమాట. సో, కాస్ట్‌లీయా అంటే ఓకే. ఇట్స్ నాట్ టూ ఎక్స్‌పెన్సివ్ బట్ ఇట్స్ ఓకే. క్యాన్ బి మేనేజబుల్. ఒక్కసారైతే వెళ్ళండి. వెళ్లి ట్రై చేయండి. ఇక్కడ ఫుడ్ మాత్రం సో డెలీషియస్. ఎవరైనా మన వ్యూవర్స్‌లో ఈ లొకేషన్‌కి ఒకసారి వెళ్ళకపోయుంటే వెళ్ళటానికి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళుంటే వాళ్ళు ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సో, అది మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.